ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసానండి. ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ. అయితే ఎలా ఉంటుందో చూడాలి. సో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. బయట ఇంకా లోనికి వెళ్ళలేదు. లోనికి వెళ్ళిన తర్వాత లోనికి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎలా ఉందా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అయితే ఏంటంటే నేను ఇప్పుడు నాది చైనా ట్రిప్ అనమాట. ఇక్కడ చెన్నైలో చైనా వచ్చేసరికి అండి క్యాంటన్ ఫెయిర్ని కండక్ట్ చేస్తుంది అనమాట. చైనా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించి బిజినెస్కి సంబంధించి అక్కడ ఎగ్జిబిషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఆ ఎగ్జిబిషన్కి అయితే అటెండ్ అవుతున్నాను అనమాట. దాని గురించి మీకు నేను ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ. బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసిందండి. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. ఇలా క్యూ అనేది ఉంది మన ఎయిర్ ఏషియాకి అయితే. ఇది వచ్చేసరికి డెస్టినేషన్ కౌలాలంపూర్ వరకు. అక్కడ మళ్ళీ చైనా వెళ్ళడానికి మనం కౌలాలంపూర్లో మళ్ళీ అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఫైనల్గా అండి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇమిగ్రేషన్ ప్రాసెస్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏ పర్పస్ మీద వెళ్తున్నారు, దాని గురించి అడిగారు అనమాట. నేను అక్కడ క్యాంటన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు చైనా వాళ్ళు, దానికి విజిట్ కోసం వెళ్తున్నానని చెప్పాను అనమాట. అయితే నాకు బోర్డింగ్ పాస్ తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకున్నానండి. అండి ఫైనల్గా అయితే నేను క్యాబిన్ చెక్ అయితే అయిపోయింది. క్యాబిన్ చెక్ చేసేసుకున్న తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్కి అయితే పంపించారు. ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. అక్కడి నుంచి సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చైనాకి నేను వేరే ఫ్లైట్లో జర్నీ చేయాల్సి ఉంటుందండి.